మనం అనేక సమయాల్లో అనేక రకాలుగా మనం క్రిస్మస్ గురించి విన్నవారమే. క్రిస్మస్ అంటే ఏంటి అసలు అర్థం? ఒక మాటలో చెప్పండి, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? తెలుగులో క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. ప్రతి ఒక్కరు రాశారు, పేపర్లో చూసినా, వార్తల్లో చూసినా, ఎవరు చూసినా ఏం రాశారు? క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు. ఎదురు వస్తుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి అని కదా. ఈ క్రిస్మస్ అనే పదం రెండు పదాల కలయిక. డస్ నాట్ వన్ వర్డ్. ఒక్క పదము ఎంత మాత్రము కాదు క్రిస్మస్. క్రైస్ట్, మాస్ అనే రెండు పదాలలో నుండి ఈ క్రిస్మస్ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ క్రైస్ట్, మాస్ అనేవి కూడా రెండు వేరు వేరు భాషలు. మనం ఇంగ్లీష్ లో క్రిస్మస్ అంటున్నా, క్రైస్ట్ మాస్ అంటున్నా, కానీ ఈ రెండు కూడా వేరు వేరు భాషల్లో నుండి వచ్చినాయి. క్రైస్ట్ అంటే క్రీస్తు లేదా అభిషిక్తుడు అనే అర్థం. క్రైస్ట్ అంటే అభిషిక్తుడు అనే అర్థం. అభిషిక్తుడు అది ఎక్కడి నుండి వచ్చిందంటే గ్రీకు పదం యొక్క తర్జుమాగా మనం చూస్తాం. గ్రీక్ లో క్రిస్టోస్, గ్రీక్ లో దీన్ని ఏమంటారు? క్రిస్టోస్ అనే గ్రీకు పదంలో నుండి క్రైస్ట్ అని ఇంగ్లీష్ లో తర్జుమా చేయబడింది. క్రైస్ట్ అనే పదంలో నుండి అనగా క్రీస్తు తెలుగులో దాని భావం ఏంటంటే అభిషిక్తుడు అని అర్థం. రెండవది మాస్ అనేది, ఇది లాటిన్ వర్డ్. మాస్ అనేది లాటిన్ లో నుండి వచ్చింది. దట్స్ నాట్ లాటిన్ వర్డ్, అది ఇంగ్లీష్ వర్డ్. మాస్ దాని మూలం ఏంటి అంటే లాటిన్. అది క్రిస్టోస్ అది గ్రీకు పదముల నుండి క్రైస్ట్ వస్తే, లాటిన్ పదము ఏమిటి అంటే లాటిన్ యొక్క పదము అర్థం ఏమిటి అంటే సత్రము అనే అర్థం వస్తుంది. లాటిన్ లో సత్రములో, పశువుల తొట్టిలో అనే అర్థం వస్తుంది. మాస్ ఆరాధించబడ్డాడు అని అర్థం. ఆయనను గొర్రెలు గ్రాములు వచ్చి ఎక్కడ ఉండగా ఆరాధించారు? పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. తొట్టిలో ఉండి ఆరాధించబడిన వాడు అని అర్థం. అది లాటిన్ వర్డ్ లో దాని అర్థం ఏంటి అని మనం చూసాం. అలాగే మాస్ లో నుండి వర్షిప్, ఆరాధన అని భావం. యేసుక్రీస్తు పుట్టుక కాదు అని ఎందుకు అంటున్నారంటే, బైబిల్లో అక్కడక్కడ, తెలుగు బైబిల్లో యేసుక్రీస్తు పుట్టాడు అని ఉంది, ఆ పదం ప్రస్తావించబడింది. ఉదాహరణకి రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు వీరిలో పుట్టాను అని ఉంటుంది. క్రీస్తు వీరిలో పుట్టాను. తెలుగు తర్జుమాలో పుట్టెను అని ప్రస్తావించబడిన, పుట్టుట అనే ప్రస్తావించబడిన ఏ పదమైనా దాని మూలానికి వెళితే పుట్టుకను గురించిన లేదా పదం యొక్క మూలం ఏంటి అంటే ట్రాన్స్ఫర్, బదిలీ వస్తుంది. మీరు గమనించండి, నేను చెప్పాను కదా 9వ అధ్యాయం 5వ వచనం ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా?
ఇంగ్లీష్ బైబిల్లో అక్కడేమో చూడండి, క్రీస్తు పుట్టారు అనే మాట లేదు. ద ఫ్లెష్ క్రైస్ట్ కేమ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ద ఫ్లెష్ క్రైస్ట్ కేమ్ అంటే దాని అర్థం ఏంటి? శరీరధారిగా క్రీస్తు వచ్చాడు. కేమ్ శరీరధారిగా క్రీస్తు వచ్చాడు. అదే టెడుకీ అనే పదం. టెడుకీ అనే పదం. టెడుకీ రావద్దు. టెడుకీ అనే పదము దాని భావం ఏంటంటే లాటిన్ లో బదిలీ అయ్యాడు. బదిలీ అవ్వడం అంటే పుట్టడం కాదు. ఆయన బదిలీ అయ్యాడు. పరలోకము నుండి భూలోకానికి ఎలా వచ్చాడంట? ద ఫ్లెష్ బికేమ్ క్రైస్ట్, లేదా క్రైస్ట్ కేమ్ అని ఉంటుంది. ఆ వర్డింగ్ అలాగే ఉంటుంది. రోమా పత్రిక 9:5 మీ సెల్ ఫోన్ అయినా ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. తర్వాత చూడండి, ద ఫ్లెష్ క్రైస్ట్ కేమ్ అంతేనమ్మా? పదం ఉంది కదా, ద ఫ్లెష్ క్రైస్ట్ కేమ్ అంటే ఆయన శరీరధారిగా వచ్చాడు అని దాని అర్థం. ఎందుకు వచ్చాడు, రావాల్సిన అవసరత ఏంటి అని కనుక మనం ప్రశ్నించుకుంటే, ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎందుకు వచ్చాడు అంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 'ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అదే క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. దీనులకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. ఆయన ఈ లోకంలో అభిషేకించబడడానికి కారణం ఏంటంటే, దీనులకు సువార్త ప్రకటించడానికి. ఏం అవసరం దీనులకు సువార్త? ఎందుకు అవసరం అయింది? మానవ జాతి ఆ దీనుడు అంటే దీనస్థితిలో ఉన్నారు. ఏంటి వాళ్ళున్న దీనస్థితి అని కనుక మనం ఆలోచన చేస్తే, దానియేలు ప్రవచనంలో ఒక మాట కనబడుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. దానియేలు, యెహెజ్కేలు యెషయా గ్రంథంలో ఉన్నారు కదా, తర్వాత ఇర్మియా గ్రంథం, తర్వాత యెహెజ్కేలు, తర్వాత దానియేలు. తిరుగుబాటును ఏముందట? తిరుగుబాటును మాన్పుటకును. మానవుడు ఎలా ఉన్నాడంట ఈ భూలోకంలో? తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. అదే కదా యెషయా గ్రంథంలో అంటాడు, నేను పిల్లలను పెంచి పెద్దవాడినిగా గొప్పవాడినిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మానవుడు తిరుగుబాటు చేస్తున్నాడు దేవుని మీద. ఏదేను తోటలోనే ప్రారంభమైంది తిరుగుబాటు. దేవుని మీద మానవుని తిరుగుబాటు. ఎంత భయంకరమైన పదం అండి ఇది. దేవుని మీద మానవుడు తిరుగుబాటు చేశాడు. అసలు తిరుగుబాటును మాన్పడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. పాపమును నివారణ చేయడానికి ఒక్కొక్కటి సపరేట్ గా పెట్టుకోవచ్చు. తిరుగుబాటును మాన్పడానికి, పాపమును నివారణ చేయడానికి. ఎలా చేస్తారు ఆయన నివారణ? ఎలా చేస్తారంట? దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును మానవుడు తిరుగుబాటు చేసి పాపము చేస్తూ ఉండగా, ఆ పాపమునకు వచ్చే దోషానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు ఆయన. అది ఆయన వచ్చిన ఉద్దేశం. దర్శనములు ప్రవచనములు ముద్రించుటకును, ప్రవచనములు ముద్రించడానికి. ఆయన ప్రవచనములు ముద్రించబడ్డాయి ఆయన గురించి. ఎక్కడ? యెషయా గ్రంథంలో ఎలాగనగా మనకు ప్రవచనం కాదని ముద్రించబడిన దాన్ని పత్రం అంటారు. లేదంటే ఏమంటారు? ముద్రించబడిన దాన్ని పత్రం అంట. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు ఎప్పుడో ముద్రించబడ్డాయి.
ఏదేను తోటలో మానవుడు పాపం చేసినప్పుడు ఆదాము అప్పుడే ప్రవచనము ముద్రించబడింది. ఆయన ప్రవచన పురుషుడు. ఈ లోకానికి రావడానికి సమాలోచన జరిగింది కదా. ఎవరిని పంపాలి అనుకుంటే కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు కుమారుడుగా అన్నాడు, నేను వెళ్తాను. ఎవరి మధ్య సమాలోచన జరిగింది చెప్పండి? ఎవరెవరు కలిసి ఆలోచన చేశారు? క్లూ ఇస్తా చెప్పండి. ఎవరెవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురి కలిపి ఏమంటారు? త్రిత్వం. త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్నవాడు. క్రిస్మస్ అంటే ఏమో లేదండి, సింపుల్ గా చెప్పాలంటే త్రిత్వం, రెండవది పత్రం, మూడవది గోత్రం. ఆత్మ రాష్ట్రం కదా. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? త్రిత్వం, పత్రం రెండవది, తర్వాత అంటే ప్రవచన పురుషుడు అంటే కదా అంటారు. మూడవది గోత్రం, నాలుగవది నేత్రం. ఆయన మానవుని దురవస్థను చూడడానికి వచ్చాడండి. ఆయన నేత్రాలతో చూశాడు. నేత్రం నేత్రం తర్వాత ఎక్కడికి వచ్చాడు? నాకు చెప్పుకున్నాను కదా, సత్రం కదా. ఆయన త్రిత్వమై ఉన్నవాడు, ప్రవచన పురుషుడు, పత్రము. ఆయన గురించి ఎన్నో పత్రాలు ముద్రించబడ్డాయి. ఆయన యూదా గోత్రము సింబలుగా వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు గోత్రం కలిగి వచ్చాడు. ఆ గోత్రాన్ని మనకి ఇచ్చాడు. నా గోత్రం వేరు, మీ గోత్రం వేరు అలా. ఇప్పుడు ఎక్కడికన్నా వెళితే మీ గోత్రం ఏంటి, మీ గోత్రం ఏంటి? నేను చెప్పాను ఒకసారి, మా ఇంట్లో 3-4 ఉంటే ఈ గోత్రాలు ఏంటి గోత్రాలు. మనం గోత్రాలు తెలుసు కానీ గోత్రాలు తెలియదు. ఎందుకంటే మన గోత్రం ఉందా లేదా? ఎప్పుడు అడగలేదా ఎవరు ఎక్కడ మీ గోత్రం ఏంటని? ఏ గోత్రం ఉంది చెప్పండి? పాపము గోత్రం కాదా? ఏ భేదము లేదు, అందరూ మానవుడు. తిరుగుబాటు. మన గోత్రాల పేర్లు ఏంటంటే తిరుగుబాటు. దేవుని మీద తిరుగుబాటు మన గోత్రం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం మన గోత్రం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యూదా గోత్రంలో జన్మించాడు. యూదా గోత్రంలో జన్మించి ఆ గోత్రం మనకి ఇచ్చాడా లేదా? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యంగా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి మిమ్మల్ని పిలిచిన వాడి ప్రచురము చేయనిమిత్తము గుణాతిశయములు ప్రచురము చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశములు. వంశం ఉంది మనకి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. రాజులు అన్నాడంటే ఎవరు? యూదారాజుగా వచ్చింది. ఆయన రాజుల రాజు, యూదారాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు. మనం కూడా ఏ గోత్రంలోకి వచ్చాం? యూదా గోత్రంలోకి వచ్చాం. యూదా అనగా స్తుతి, ఆరాధన. ఆయన స్తుతించే వారందరూ యూదా గోత్రానికి చెందిన వారే. తర్వాత కదా పరిశుద్ధ జనములు, సూత్రం. ఇంకొకటి ఒకటి త్రిత్వము, పత్రము, గోత్రము, నేత్రము, తర్వాత సత్రము, తర్వాత సూత్రాన్ని చూపించాడు. అంటే సొల్యూషన్, పరిష్కారం, సూత్రం. ఆ తర్వాత నీతి క్షేత్రంలోకి తీసుకొచ్చాడు. క్షేత్రము తర్వాత గాత్రము, తర్వాత స్తోత్రం. ఇదన్నీ క్రిస్మస్.
ఒక్కొక్క దాని గురించి రెండు మాటలు జ్ఞాపకం చేస్తారు. స్థిరత్వమై ఉన్నవాడు ఆయన త్రియేక దేవుడు. ఆయనలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. 3 విభాగాలుగా ఆయన కాలాన్ని బట్టి ఆయన కార్యం జరిగించాడు. త్రిత్వం అంటే 3 వేరు వేరు వ్యక్తిత్వాలు కాదు, ఒకే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం ఒకటే, కాలాన్ని బట్టి త్రిత్వముగా విభజింపబడ్డాడు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరుగా కనబడతారు. మళ్ళీ యోహాను సువార్తలో అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నా యందు ఆయన, ఆయన యందు నేను ఉన్నాను అంటాడు. వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు. దేవా దేవా అనేలా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అన్నాడు. మళ్ళీ యేసు ప్రభు వెళ్తుంటే చెప్పాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి త్రిత్వమై ఉన్నవాడు ఆయన ఈ లోకానికి ప్రవచన పురుషుడుగా వచ్చాడు, పత్రము ద్వారా వచ్చాడు కదా. త్రిత్వమై ఉన్నవాడు మన కొరకు పత్రమయ్యాడండి కదా. పత్రం అంటే రుబ్బుకునే పత్రం కాదు, మరి పొద్దున మసాలా రుబ్బుకొని వచ్చింది ఎప్పుడో గుర్తున్నారు. రోడ్లో రుబ్బిన పత్రం కాదు, పత్రము. పత్రం ఉందా అంటారు కదండి, ఎక్కడ డాక్యుమెంట్స్. పత్ర లేఖనం అండి, లేఖనముల ప్రకారము. లేఖనం లేకుండా ఆయన జన్మించలేదు. పాత నిబంధన అన్ని గ్రంథాలు దర్శనం క్రిస్మస్ దినాల్లో చెప్పాను, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు, అవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఆయన ప్రవచన పురుషుడు, అది పత్రం చెప్తున్నారు. ఆయన యోధా గోత్రపు సింహముగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఎజ్రా 5:5. ఎజ్రా గ్రంథం 5:5. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టిని ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషం ఎదుటికి వచ్చేవారు. దృష్టి ఉంచేవాడు ఆయన, దృష్టించేవాడు. ఆయన కంటికి కనబడని సృష్టమేది. ఆకాశమును దేవుడు చూడగా 5వ అధ్యాయంలో అధికారంలో మనం చూస్తాం. ఆ భూమి మీద నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా కనబడిందట. ఆయన చూస్తే పైనుండి దేవుని చూశాడు. అందరూ తిరుగుబాటు చేశారు, పాపం చేశారు, పాపానికి ప్రాయశ్చిత్తం లేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఆయన చూడగలిగిన వాడు, నేత్రము, ఆయన నేత్రం, ఆయన దృష్టి నుంచి చూస్తాడు. ఆయన కన్ను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాల వరకు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం 10-12. ఆయన కన్ను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాల వరకు ఆ పట్టణం మీద లేదా ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తి మీద ఉంది ఆయన దృష్టి. కాబట్టి ఆయన నేత్రములు మన మీద ఉన్నారు. సూత్రం ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రాయశ్చిత్తమే సూత్రం అండి. యేసుక్రీస్తు పశువుల పాకలో సత్రములో స్థలము లేనందున సత్రములో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? సత్రములో జన్మించాడు. అక్కడ ఇబ్బందిగా ఉంది. అక్కడ నుంచి ఎక్కడ షిఫ్ట్ అయ్యేవాడు? పశువుల పాక. ఆయన పశువుల పాకలో జన్మించలేదు, పశువుల తొట్టిలో జన్మించలేదు, సత్రంలో ఆయన జన్మించాడు. సత్రంలో ఎవరుంటారు? ధనవంతులా, దిగులు ఎవరు ఉంటారు? ఆయన దీనుడుగా, దరిద్రుడుగా. ఆకాశ పక్షులకు కూడా ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి. మనుష్య కుమారుడు తల మార్చుకోవడానికి అవును.
స్థలము లేనందున, గమనించండి, యోగా స్వార్థం సత్రములో స్థలము లేనందున ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలోకి వచ్చారు. వీరికి ఇంకేం పాకలు లేవా? పశువుల పాకలోకి వచ్చారు. తొట్టిలో పరుండ పెట్టారు. దీని వెనుక అంతర్లీనంగా ఎంతో ఉన్నతమైన భావం ఉంది. పశువుల పాకలోకి మనం ఉంటాము. పశువుల పాకలో ఎవరున్నారు? పశువుల పాకలో కొనుక్కోమంటారు. నాకెవరు ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు బలిగొంటుంటారు. ఆకలి మనసు వేసేవాళ్ళు పశువులా కనపడుతున్నారా? అనవా? అవునండి, ఆయన మానవుడు పశువుల పాకలో వచ్చారు. పౌరులు అంటారు, క్రీస్తు ద్వారా పశువు తిరుగుబాటు చేసిన మనం కదా చేసింది. పశువులాగా ప్రవర్తించి పాపం చేసింది మనం. కానీ పౌలు అంటాడు, క్రీస్తు ద్వారా పశువు ఉదించబడాలి అంటే తొట్టెలోకి రావాలి. గురు శాస్త్రంలో వేదాలలో ఉన్న సారాంశం ఏంటంటే, బలించే ముందు ఆ పశువుని మెత్తటి గుడ్డతో చుడతారు. మెత్తటి గుడ్డతో ఆ పశువుని చుట్టి దాని తొట్టిలో నీళ్లు పోసి ఆ తొట్టిలో ఉంచుతారు. దాన్ని శాస్త్రంలో ఉంది దీని గురించి. తర్వాత ఆ తొట్టిలో నుండి ఎక్కడ తీసుకెళ్తారు? వధస్థలానికి తీసుకువెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎక్కడికి వచ్చారు? లేఖనానుసారంగా వచ్చారు. ఏదో ఆ స్థలంలో వచ్చారు పశువులు కాదు. ఆయన పశువుల పాకాలో వచ్చారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? పశువుల తొట్టిలోకి వచ్చారు. తొట్టిలోకి వచ్చాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? తొట్టిలోకి వచ్చాడంటే అర్థం ఏంటి? వధించబడబోతున్నాడు. ఆయన క్రిస్మస్ లోనే ఏముంది? ఆయన మరణంలో స్థానం. ఆయన వచ్చిన ఉద్దేశం అది. మనం స్టాకులు పెట్టుకొని ఈ వేషాలు కాదు వచ్చి చేసుకుంటారు. ఆయన మానవుడు వధించబడడానికి వచ్చారు. ఆ గొర్రెను ఆ వస్త్రాలతో చుట్టి మెత్తటి, చాలా శుతిమెత్తని వస్త్రాలతో చుట్టారు. ఆ గొర్రెలకి చుట్టి వస్త్రాలను తీసుకువెళ్ళి బలిస్తారు. అలాగే యేసుక్రీస్తు పుట్టినప్పుడు కొద్ది గుడ్డలతో చుట్టబడి సత్రంలో పెట్టారు. ఆ సత్రము ఆ సాధులు సంతోషిస్తున్నారు. కానీ నీ కొరకు నా కొరకు ఆ తొట్టిలోకి వచ్చారు శిలువ రాజు మీదకి వెళ్ళడానికి. ఆ సంగతి మనం మర్చిపోతున్నా. ఆయన సూత్రం చూపించారండి. పాపం నుండి విడుదల పొందడానికి ఒక సూత్రం లేదా పరిష్కారం చూపించారు. అలాగూ పరిష్కరించబడితే ఎలా ఉంటుందన్నా వాళ్ళ జీవితం. 21:20 31:23 31:23 ఇశ్రాయేలు దేవుడు సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవాను ఆశీర్వదించునుగా అను మాట ఇతను వాడుకోలేదు. వండర్ఫుల్ స్టేట్మెంట్. ప్రవచనం ఇర్మియా ద్వారా ఏమంటున్నాడట? చెరలో నుండి తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలో దాని పట్టణంలో నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతం. ఆయన
నీతి క్షేత్రంలో న్యాయం కొరకు నిలబడలేదా? నీతి క్షేత్రం అంటే న్యాయాధిపతి తీర్పు తీర్చబడలేదా? నీతి క్షేత్రంలో మనకు నీతిని అనుగ్రహించడానికి ఆయన అన్యాయపు తీర్పు, మన అనీతిని ఆయన తీసుకొని మనకు నీతిని అనుగ్రహించాలి. అన్యాయపు తీర్పు పొందాడు. నీతి క్షేత్రమా రెండవ అక్కడ చెక్కగెళ్ళాడు ప్రతిష్ఠిత పర్వతం. అవును, కలువరి గిరి. కలువరి గిరిలో మన కొరకు ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడు చూడండి. మన కొరకు ప్రతిష్ఠించబడ్డాడు ఆయన. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించాడు మార్గాన్ని. ఆయన అక్కడ వదిలించబడ్డాడు. ఆ కలువరిలో మనకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఎక్కడికి ఆ మార్గం అంటే ధర్మక్షేత్రం అనే ఒక మాట యెషయా గ్రంథంలో ఉంటుంది. చూడండి 26వ అధ్యాయం అనుకుంటాం. నీతి క్షేత్రంలో నుండి మనను ఆయన ఆ పర్వతం మీద బలైపోవడానికి వెళ్ళాడు. మనను ధర్మక్షేత్ర నివాసులుగా చేశాడు. ఎక్కడ 9 కదా 26 10 యెషయా గ్రంథం 26 10. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. ఆయన దయ చూపించాడు. దుష్టత్వంలో ఉన్న మానవ జాతికి ఆయన శిలువలో దయ చూపించాడు. వారు ధర్మక్షేత్రంలో నివసించాడు. యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. అన్యాయపు తీర్పు పొంది కొనిపోవగా ఆయన మనతో మనం ధర్మక్షేత్రంలో తీసుకొని రావాలి. ఈ ధర్మక్షేత్రం ఏంటి చెప్పండి? ఆలోచన చేసి ఆయన సంఘమేనండి. ధర్మశాస్త్రము నిలబడే స్థలము ధర్మక్షేత్రము లోకి మనం తీసుకొని వచ్చారు. ధర్మశాస్త్రము అంటే దాని అర్థం ఏంటంటే ఏ స్థలంలో అయితే ధర్మశాస్త్రం నిలబడుతుందో ఆ ప్రదేశాన్ని ఎవరు పిలిచేవాడు? ధర్మక్షేత్రానికి. ధర్మక్షేత్ర నివాసులారా, అవును, దేవుని వాక్యం నిలబడే స్థలాలు ధర్మక్షేత్రం. దేవుని మందిరం ధర్మక్షేత్రము మన మధ్య ఉన్నప్పటికీ కూడా వాటిని ఇదేనంట ఆలోచన. యెహోవా మహత్యాన్ని ఆలోచించరు. ఏ కారణం మన ఆలోచన అంతా క్రిస్మస్, స్టారు, బెలూన్లు, కేకు. ఆయన మహత్యాన్ని ఆలోచించకపోతే ఉపయోగం ఏంటి? ఆయన మహత్యం ఏంటి? ధర్మక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? లూకా సువార్త 2వ అధ్యాయం మొదట్లో చదివించాల్సింది కదా. ఇప్పుడు మొదలు పెట్టారు అనుకుంటున్నారు. 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు మీరు సమాధానం అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ధర్మక్షేత్రములో ఏం చేయాలి? స్తోత్రం చేయాలి. ఎలా చేయాలి? గాత్రంతో కదా, మన స్వరాలతో గాత్రం, మనకు గాత్రములతో స్తోత్రం చేయాలి. ధర్మక్షేత్రంలోకి మనం తీసుకొని వచ్చారు. ఈ క్రిస్మస్ దినాన ధర్మక్షేత్ర నివాసి అయ్యావా? ధర్మక్షేత్ర నివాసి కాకుండా ఆయన వచ్చిన ఉద్దేశం ఇంకా ఈ జీవితంలో నెరవేర్చబడకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎన్ని క్రిస్మస్ లో ఎన్ని వెళ్ళిపోతున్నాయి, దాటి వెళ్ళిపోతున్నాయి. ఈ ఉపయోగం ఏమీ లేదు వాటి వల్ల.
మళ్ళా వచ్చే సంవత్సరం అదే రిపీట్ చేస్తున్నాం. అదే సార్ కాకపోతే కలర్ మారుతేమో అదే నిలువులు, అదే స్టార్లు, అదే కేకు. మార్పు లేకపోతే ప్రయోజనం ఏంటి? మనకు ధర్మక్షేత్రంలోకి తీసుకున్నారు. సరిగ్గా ఈ ధర్మక్షేత్రంలోకి రాకపోతే భద్రత లేని వాళ్ళు, అపాయం లేని వాళ్ళు ఎవరు రాస్తారు బ్యాంకులో? క్షతగాత్రులు. ధర్మక్షేత్రంలో లేకపోతే క్షతగాత్రుల క్షేత్రంలో ఉన్నాడు. క్షతగాత్రులు క్షతగాత్రులను చేర్చాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారు క్షతగాత్రులు. క్షతగాత్రమా ధర్మక్షేత్రం తీర్చుకోవాలి. ఏదో క్రిస్మస్ వెళ్ళిపోతున్నారు, తీర్చుకోవడం లేదు, తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి దినము కంటే దినము గొప్పది. దినము కంటే ఎదిగేది ఇది దినముకే కాదు. అవసరమైతే ఈరోజు మనకి ఏదైనా అయితే స్కూల్లో ఆవరణ గారు చెప్పాడు, సాయంత్రం చెప్పాడు చదివాడు ఆయన. పాపం ఈరోజు వాళ్ళు క్రిస్మస్ ఈరోజు చేసుకుంటారు, ఏం చేసుకుంటారు? ఈరోజు ఆయన సమాధానం దినం ముఖ్యం కాదండి. ఎందుకు యూట్యూబ్లో ఒకరు వాగుతున్నాడు, బైబుల్ అసలు చేస్తున్నాడు, ఏదైనా నేను కూడా చదువుతున్నావా బాబు, నువ్వు చెప్పేది నేను కూడా చదువుతున్నావు. మాకు దినము ముఖ్యం కాదు కాబట్టి దినము ముఖ్యం. అది దినం రాయించి ఇంత చరిత్ర రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన డేట్ రాయించలేడా? డేట్ రాయిస్తే ఆ దినాన్ని పట్టుకుని ఉండేటట్టు అవుతుంది. రాయించకపోయినా మనం దినాన్ని పట్టుకునే ఉండేది. మళ్ళా వస్తుంది 2026 సంవత్సరం డిసెంబర్ 25 మళ్ళీ వచ్చింది క్రిస్మస్. పోయినసారి క్రిస్మస్ తర్వాత వచ్చేది క్రిస్మస్. ఇది మూడింటి వ్యత్యాసం ఏమీ లేదు. నీకు విధవార్థం అవ్వాలి, దేవుడు వచ్చిన విధానం అర్థం అవ్వాలి. అందుకే దినము ముఖ్యం కాదు, విధము ముఖ్యం. ఏమిటి ఆ విధం అంటే చెప్పండి, త్రిత్వం అయి ఉన్నవాడు. త్రిత్వము ఇలా చెప్పండి, పాత్రము, గోత్రము. ఆ గోత్రం అనే మాట దగ్గర ఆయన గోత్రంలోకి మనం చేర్చాడనే భావం తీసుకోవాలట. ఆ తర్వాత ఆయన మనం చూచాడు, నేత్రము, సత్రంలోకి వచ్చాడు. స్థలము లేని వాడు అని అర్థం. సత్రం అంటే స్థలము లేని వాడు. సత్రంలో ఆయనకు స్థలం లేదు. ఎందుకంటే నీకు నాకు ధర్మక్షేత్రాన్ని ఇవ్వడానికి స్థలము సిద్ధపరచ వింటున్నాను అంటే కదా. ఆయనేమో భూలోకానికి వచ్చి చెప్పాడు, ఏ యోహాను సువార్తలోనే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. అదే పక్వాలుగా వచ్చాయి. స్థలము సిద్ధపరచ నేను రాదు, మీరు నాతో కూడా స్థలము సిద్ధపరుచుకున్నావా? ఎన్నెన్నో సిద్ధం చేసుకుంటున్నాం. క్రిస్మస్ సందర్భంగా స్థలము సిద్ధపరచుకోవాలి. మనకు స్థలము ఇవ్వడానికి ఆయనకు సత్రములో కూడా స్థలము దొరకలేదు. సత్రములో స్థలము దొరక పశువుల పాత్రలకు వచ్చారు. ఆయన నిజమైన యజ్ఞ పశువుగా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడుతున్నా ఆ యజ్ఞ పశువు ఆయనే. పౌలు చెప్పాడు, క్రీస్తు అని మన పస్కా, క్రీస్తు అనే మాట ప్రస్తావించారు. క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడింది. ఆ రక్తంలో నుండి అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు పొంది నీతి క్షేత్రంలో అన్యాయం జరిగింది ఆయనకి. అనీతిమంతులమైన మనము ఆయన నీతిమంతులుగా చేయడానికి, వాళ్ళను ధర్మక్షేత్రంలోకి తీసుకొని రావడానికి. కాబట్టి క్షేత్రము, ఏ క్షేత్రం? క్షతగాత్రులుగా ఉన్నామా? ధర్మక్షేత్రంలో ఉన్నాము. ధర్మక్షేత్రంలో ఉంటే ఈ గాత్రం వ్యక్తి ఏం చేయాలి? స్తోత్రం చేయాలి. వారు దేవునికి స్తోత్రము చేశారు.
వారు దేవునికి స్తోత్రం చేశారు. ఎన్ని మాటలు చెప్పుకున్నాం? ఒకటి మీరు చెప్పండి, ముగిస్తారు. త్రిత్వము, పత్రము, గోత్రము, నేత్రము, సత్రము, సూత్రము, ధర్మక్షేత్రం, నీతి క్షేత్రంలోని ధర్మక్షేత్రం, క్షేత్రం అని చెప్పండి. ఆ తర్వాత గాత్రముతో స్తోత్రము చేయాలి. మనకు ఆత్రంగా ఉంది కదా, మంచిది. ప్రార్థన చేసుకొని మనం చూసుకుంటాం. ఇలా ఆప్షన్